బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యకర్తలకు ప్రజానికానికి ప్రత్యేకంగా చుండూరు మండల ప్రజానికానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ గూడేటి బాలకోటిరెడ్డి, తెలుగుదేశం బాపట్ల పార్లమెంటరీ సెక్రటరీ. చేయండి. నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా, మీరు 2 తీసుకురండి. నేను గురజాల దాచేపల్లి మున్సిపాలిటీలు చేశాము, పిడుగురాళ్ళని రాజశేఖర రెడ్డి గారు చేశారు, మీరు చేయండి. మేము జాతీయ రహదారులు 2-3 తీసుకొచ్చాం, పూర్తి చేశాం. పోనీ ఇప్పటికైనా ఆ కొండమూడు పేరేచర్ల జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసింది, ఇప్పటికన్నా దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కక్షగట్టి ఆయన మీద కక్షతో అది ఆపకుండా జానపాడు బ్రిడ్జ్ మొదలు పెట్టించాం, పూర్తి చేయండి. ఎవరు కాదన్నారు? పోటీ పడండి అభివృద్ధిలో. చెప్పా కదా, పిన్నెల్లి గ్రామంలో 50 కోట్ల పనులు చేసాం, చేయండి. 100 కోట్లు చేయండి, మిగిలిపోయేది అదేగా, ఊరు బాగుపడిద్ది. 10 మంది పోయారంట. అప్పుడు ఎందుకు పోయారు? 14 నుంచి 2014 నుంచి 19 వరకు చేసిన అకృత్యాలకి భయపడి గొడవలు జరుగుతాయని వెళ్ళిపోయారు. గుండె మీద చేసుకొని ఖురాన్ మీద చెప్పమనండి, ప్రమాణం చేసి మసీదులో వాళ్ళని ఎవరైనా బొమ్మన్నారా? వాళ్ళంతటా వాళ్ళు భయపడిపోయారా? నేను అప్పటికీ మధ్యలో మా వాళ్ళని దమాయించి, అప్పుడున్న సిఐ డిఎస్పీ, నాకు పేరు గుర్తులేదు, మాట్లాడాయా? ఏముంది, వాళ్ళు పోయినందు మాత్రం ఎట్టయినా వచ్చిన తర్వాత ఎవరోటు వాళ్ళు వేసుకునేదే కదా. ఏం పిన్నెల్లి గ్రామం ఒక్కదాని వల్లే మహేష్ రెడ్డి ఏమి గెలవడు, ఎరపతినేని శ్రీనివాసరావు ఏమి ఓడిపోడు. లేదు, ఒక్క మహేష్ రెడ్డి వల్ల ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడు, ఒక్క ఎరపతినేని శ్రీనివాసరావు వల్ల చంద్రబాబు ఏమి ముఖ్యమంత్రి అవ్వడు. ఎందుకు ఇది? ఎవరోట్లు వాళ్ళు వేసుకుంటారు హాయిగా ఉండమని. కనుక్కొని రానంటున్నారులేండి సార్, తర్వాత వస్తారంట అన్నాడు. నాకు వాళ్ళతో డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి పోలీసులు చెప్పింది నమ్మాను. అయిపోయింది. సరే, 10 మంది పోయారు. ఓకే, ఇటువైపు 10 మంది నాయకుల్ని మీరు బయట పంపించవచ్చు. నిజంగా అక్కడున్న మా నాయకులు తప్పు చేసుంటే 200 కుటుంబాలా? అంటే రేపు మళ్ళీ మేము వస్తే వాళ్ళు ఒక 200-300 కుటుంబాలు పోవాలా? ఏంది? ధర్మమేనా? వల్లకాడైపోయింది ఊరు. 20, 30, 40 లక్షలు ఎకరం పలికేది. అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు ఈరోజు పిన్నెల్లో. నిన్నే ఆవిడ చెప్తున్నాడు ఆ ఊళ్ళో పోతే. మొన్న ఏదో సంబంధం చూడడానికి పోయారంట ఎర్రగొండపాలెం. ఏ ఊరా మీది అంటే, పిన్నెళ్ళు అంటే మేమేమో మా ఆడపిల్లల్ని పిన్నెళ్ళు అని అంట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ఎవడన్నా అంటాడు ఊరి పేరు చెప్తే, ఇంటి పేరు చెప్తే ఎగబడి ఇవ్వాల్సింది ఆ ఊరైతే మేమేమో ఆడపిల్లల్ని. ఎట్టుంటుందో పరిస్థితులు చండాలం అయిపోయింది అంటున్నారట. ఎవడో ఒకడు అక్కడ నాయకుడు, పేరు కూడా నాకు తెలియదు అనుకో, ఎట్లుంటాడో కూడా తెలియదు. 18 నెలల్లో ₹1 కోటి సంపాదించాడా? సరే సంపాదించుకో, 1 కోటి కాదబ్బా, 10 కోట్లు సంపాదించుకో, దుమ్ము దులుపుకో. ఎమ్మెల్యే ఎలా ఉంటాడో ఆ నాయకులు అలాగే ఉంటారు. సంపాదించుకోండి, చికెను మటన్ కూడా అమ్ముకోండి, ఎవడు కాదన్నాడు? అందరిని ఆపేసి ఇప్పుడు చేస్తున్నారు కదా దాచేపల్లిలో. ఎవడన్నా ఆపగలుగుతున్నాడా? చికెను మటన్ అమ్ముతున్నారా రాజకీయ నాయకులు? ఎటుపోతుంది అసలు వ్యవస్థ? రేపు అగ్గిపెట్లు కూడా అధికార పక్ష నాయకుడే అమ్ముకోవాలంటాడు, బీడీలు కూడా అమ్మాలంటారు. అదే పరిస్థితి తీసుకొస్తారు చూడండి మీరు. ఇదెందుకు? జనాన్ని బయటకు పంపించటం ఎందుకు? ఎరపతినేని శ్రీనివాసరావు అంటుంటాడు ధర్మంగా పాలించాలి. ఏది ధర్మం? నా బొంద. పాలించు, మేము సహకరిస్తాంగా. పిలువు, కమిటీ అయ్యి, డిఎస్పీనో ఎస్పీనో పెట్టి కమిటీ అయ్యి చర్చలు జరపండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఎవరు అడ్డుపడం. అమాయకులు ఎందుకుంటారు ఊరు బయట? అది ధర్మం, అది మగతనం, అది పౌరుషం, అది దమ్ము. మంచి చేయాలంటే దమ్ము పౌరుషం ఉండాలా? మర్డర్ చేయడానికి ఎందుకు? వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా? తీసుకొచ్చాం. ఎలా ఉండేది నసరావుపేట 1983 నుంచి 2004 వరకు? ఇక్కడ ఉన్నారు సీనియర్ విలేకరులు, కనుక్కోండి. నిత్యం బాంబు దాడులు, రిగ్గింగులు 2004 దాకా. అసలు ఎలక్షను అంటే బాంబు పడని రోజుందా నసరావుపేటలో? సరే, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు. ఏం చేస్తారు మరి? అవతల వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు వేయాలిగా. 2004 వరకు, 2004 అసెంబ్లీ ఎలక్షన్ రొంపిచెర్లలో కూడా బాంబింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున. నేను ఈరోజు అడుగుతున్నా, 2004 కాసు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు, కేవలం ఎమ్మెల్యేగా గెలిచాడు నసరావుపేటలో. చెప్పండి, ఒక్క బాంబు పడిందా?
ఛాలెంజ్ చేస్తున్నా నేను. 2004 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలాల ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షను, మళ్ళీ సొసైటీ ఎలక్షన్లు, 4-5 ఎలక్షన్లు జరిగినాయి. ఒక్క బాంబు ఒక్క ఊరిలో, ఒక్క రిగ్గింగ్ ఒక ఊరిలో లేదే. అది పాలనంటే. తాట తీస్తామని చెప్పాము పోలీసులకు ఆ రోజున. చివరికి ఏమైంది? అందరికి అలవాటు పోయింది. ఏ గ్రామం వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు దాని జోలికి పోలా. ఓట్లు వేసుకున్నారు, గెలిచినప్పుడు ఒక పార్టీ గెలిచి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పార్టీ గెలిచింది, దాంట్లో పర్లా. అదే చెప్తున్నా ఈరోజు పల్నాడులో. వేయండి, మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 10 అడుగులు వేస్తాం. అన్యాయంగా నిన్న సాల్మన్ చనిపోయాడు 2-3 రోజుల క్రితం, మర్డర్ చేశారు. మనిషి వస్తాడా? ఏ బిడ్డైనా మన బిడ్డే కదా, ఎంతటోడైనా. ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, బాధే. మేమున్నప్పుడు కూడా జరిగింది అంబాపురంలో అనుకోకుండా ఒక ఘటన. బాధేసిద్ది. ఎవడు ఏ పార్టీ వాడైతే ఏంది, మన బిడ్డే కదా. ఏమైద్ది? గెలుస్తుంటాం, ఓడుతుంటాం. మార్చండి. ఈ రోజైనా సరే ఎరపతినేసిన కళ్ళు తెరువు. ఎన్ని రోజులు చేస్తావు? ఇంక ఇదే రాజకీయం. 30 ఏళ్ళ నుంచి ఇదేగా, దొమ్మిలు, దుర్మార్గాలు, దోచుకోటాలు. సరే, ఇప్పుడు కొంచెం ఆయనలో మెలకు వచ్చింది. మహేష్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజు హుటాహుటిన పరిగెత్తాడు. మేము ఛాలెంజ్ చేస్తే పూర్తి చేస్తాను, మహేష్ రెడ్డి తెచ్చిన బ్రిడ్జ్ పూర్తి చేస్తాను. కొత్త ఎటు తేలేరు, మేము మొదలుపెట్టినవి 60-70% పూర్తయినైనా పూర్తి చేస్తానని. అలాగే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడండి. చెప్పండి, ఎస్ మాలో కూడా ఏమైనా తప్పులుంటే గ్రామాల్లో ఇలా చేస్తున్నారు, ఇది కాదు, ఇలా చేశారు, తప్పు ఎవరిదైనా తప్పే. పెద్దరికం రావాలా? ఎన్ని రోజులు? ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఎరపతినేని శ్రీనివాసరావు ఉంటాడో ఉండడో, ఇంకో 40 సంవత్సరాల తర్వాత నేను కూడా ఉండను, గ్యారంటీకి చెప్తున్నా. ఇంకెందుకు మరి ఇవి? ఏమి చేశాం, ఏం కట్టాం, ఎలా పాలించామే మిగిలిపోయేది. 1000 మంది బీసీలు, మైనార్టీలు, ఎస్సీలని ఊరి నుంచి పంపించేసి పాప అమాయకుడు ఊర్లో భార్యను చూసుకోవడానికి వస్తే కొట్టి చంపుతారా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.